ఈ అసలు వార్తకు పోదాం రండి. మంత్రుల పనితీరుపై రిపోర్ట్ హైకమాండ్కు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. శాఖల వ్యవహారాలు, అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదిక, రియల్టర్లు, బిల్డర్లతో పలువురి దందాల ప్రస్తావన, అమాత్యుల శాఖలో కుటుంబ సభ్యుల జోక్యం, ఇటీవల వివాదాలపైకి హస్తినకు వివరణ. 10 సంవత్సరాల అధికారంలో లేరా, అటు బిడ్డ, ఇటు కొడుకు, అటు అల్లుడు, ఇటు బొమ్మర్ది, అటు ఉంచుకున్నోడు, ఇవన్నీ చేసుకోవాలి కదా మా వాళ్ళందరూ. మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్కు రిపోర్ట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక్కో మంత్రి పనితీరుపై విడివిడిగా నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. కేబినెట్లో వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సదరు మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వారు సృష్టించిన వివాదాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాలో కొనసాగిస్తున్న దందాలను సైతం అందులో పేర్కొన్నట్లు తెలిసింది. నిజానికి ప్రతి నెల మంత్రుల పనితీరుపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఢిల్లీ పెద్దలకు సైతం రిపోర్టులు పంపిస్తున్నారు. కానీ ఈ మధ్య కొందరు మంత్రుల వ్యవహారం అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారడంతో మంత్రులపై పూర్తిస్థాయి నివేదికను అధిష్టానానికి పంపినట్లు తెలుస్తుంది. విడివిడిగా నివేదికలు, మంత్రుల పనితీరుపై విడివిడిగా రిపోర్టులు సమర్పించిన సీఎం రేవంత్ సదరు మంత్రి పనితీరును వివరించేందుకు డజన్ల కొద్దీ పేపర్లను ఉపయోగించినట్లు తెలుస్తుంది. మంత్రి హోదాలో చేస్తున్న వ్యవహారాలను ప్రధానంగా ప్రస్తావించడంతో పాటు వివాదాలు, అవినీతి ఆరోపణలు సైతం ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అలాగే మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఏ మేరకు పురోగతి తీసుకొచ్చారు, సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు, ఏ అంశాలపై సమీక్షలు జరిపారు, ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాలను సైతం వివరించినట్లు సమాచారం. సెక్రటరియట్లో మంత్రులను కలిసే గెస్టులు ఎవరు, ఇంటికి వెళ్ళే అతిథులు ఎందరు, అటు ఆఫీస్కు ఇటు ఇంటికి రాని గెస్టులతో బయట ఎక్కడ సమావేశాలు అవుతారు, వీకెండ్లో ఎక్కడ ఉంటారు అనే అంశాలతో గట్టిగానే సమర్పించింది. కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్ చేస్తున్న సమర్పణ కూడా ఉంది దీంట్లో. ఏ ల్యాండ్ డీలింగ్ చూసినా కూడా అట్లా రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరులు ఉన్నారా అని అందరు తప్పుకుంటున్నారు. బిగ్ బ్రదర్స్ మరి బిగ్ బ్రదర్ చేసే దందాలు కూడా మరి ఇటు ముఖ్యమంత్రి ఇస్తే ఆ మంత్రులు బిగ్ బ్రదర్ చేసే దందాలు కూడా మరి కేంద్రానికి వాళ్ళ పెద్దలకు ఇస్తున్నారా, కాంగ్రెస్ పెద్దలకు చూడాలి ఏం జరుగుతుంది.